హాయ్ హలో మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరు ఏంటి నేర్చుకున్నారండి? కెమిస్ట్రీ టాపిక్ నేర్చుకుంటున్నాం కదా, 9th NCERTs నుంచి. సో ఫస్ట్ టాపిక్ ఏంటని తెలుసుకున్నాం, మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్స్ అని తెలుసుకున్నాం కదండి. ఈరోజు ఏం తెలుసుకుంటున్నా, ఆల్రెడీ మీకు ఇంట్రడక్షన్ ఏమేమి ఉంటాయనేది ఈ టాపిక్లో మీకు చెప్పాను కదమ్మా. సో నెక్స్ట్ ఏముంటుంది, ఇంట్రడక్షన్ గురించి చూసాం కదా ఇందాక. జస్ట్ మ్యాటర్ అంటే ఏంటంటే ఫుల్ డెఫినేషన్ ఇచ్చాను. మ్యాటర్ అంటే ఏంటి, అందులో మాస్ ఉండాలి, నెక్స్ట్ స్పేస్ని ఆక్యుపై చేయాలి, అలానే ఒక 5 సెన్సెస్ లేదా ఒకటైనా ఉండాలని చెప్పి తెలుసుకున్నాం కదా. అండ్ ఫిజికల్ క్లాసిఫికేషన్ కోసం నేర్చుకున్నాం. నెక్స్ట్ కెమికల్ అప్పుడే కాదమ్మా, ఈ లెసన్కి సంబంధించి మనకి టోటల్గా ఫిజికల్గా ఎలా ఉంటుందని చెప్పి నేర్చుకుంటారు. నెక్స్ట్ ఈ కెమికల్ సంబంధించి నెక్స్ట్ ఇంకో లెసన్లో వస్తుంది మీకు. సో ఇంట్రడక్షన్ చెప్పాను కదండి మీకు ఆల్రెడీ, ఇవంతా టాపిక్స్ ఏముంటాయని చెప్పాను. నెక్స్ట్ మ్యాటర్ గురించి ఇందాక క్లాస్లో ఆల్రెడీ చెప్పాను. అండ్ ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీరు చూసారు కదా, క్లాసిఫికేషన్ ఆఫ్ మ్యాటర్ అని కూడా చూసారు. ఎగ్జాంపుల్స్ సహా గ్యాస్కి ఎలా ఉంటుంది, సాలిడ్కి ఎలా ఉంటుంది, లిక్విడ్కి ఎలా ఉంటుంది, మూడిటికి మాస్ స్పేస్ ఆక్యుపై చేయడం, ఇవన్నీ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అమ్మ. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అండి. అంటే మ్యాటర్కి ఫిజికల్ నేచర్ ఎలా ఉంటుంది చూడండి. సపోజ్ ఇప్పుడు మీరు మీ మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు. సపోజ్ చూడండి అమ్మ, మీరు మీ మొబైల్ స్క్రీన్ చూస్తున్నారు, లేదంటే ల్యాప్టాప్లో మీరు ఆ స్క్రీన్ మీద చూస్తున్నారు. స్క్రీన్ జస్ట్ మీరు దూరం నుంచి చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది అంటే స్మూత్గా ఉన్నట్లు అనిపిస్తుంది, అంతే కదా. అదే మీరు దగ్గరగా ఒక ఏమైనా మైక్రోస్కోప్లో కనుక చూస్తే మీకు అందులో చాలా టైనీ పార్టికల్స్, చాలా స్మాల్ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయండి. అర్థమవుతుందమ్మా చెప్తుంది. సపోజ్ మీరు మీ చేతిలో ఉన్న పెన్సిల్ని దేని ఒక చూస్తునేటప్పుడు మీకు జస్ట్ స్మూత్గా అనిపిస్తుంది, అందులో మీకేం పార్టికల్స్ లేవని అనుకుంటారు. కానీ ఒక మైక్రోస్కోప్ యూజ్ చేసినప్పుడు మీకు అందులోనే చాలా టైనీ పార్టికల్స్ అనేవి కనిపిస్తాయమ్మా. సపోజ్ ఇక్కడ చూడండి, శాండ్ ఉంది కదా, ఈ శాండ్ని మీకు ఎలా కనిపిస్తుంది, చాలా స్మూత్గా ఉన్నట్లు కనిపిస్తుంది కదా, అక్కడ ఎటువంటి వేరేగా ఏమీ లేనట్టు అనిపిస్తుంది, మీకు మొత్తం స్మూత్గానే అనిపిస్తుంది కదా. అదే జస్ట్ ఒక హ్యాండ్లో మీ పామ్లో కనుక తీసుకుంటే అక్కడ ఎలా ఉంటుందమ్మో, మీ చేతిలో పట్టుకుంటే మీకు రియాలిటీ ఎలా అనిపిస్తుంది, దూరంగా చూస్తే స్మూత్గా ఉంటుంది, కానీ పట్టుకుంటే మీకు ఏం కనిపిస్తుంది అండి, చాలా చాలా టైనీ పార్టికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. దూరంగా చూస్తే అది ఎలా ఉందమ్మా, దూరంగా చూస్తే మనకి ఇలా ఉంది, అదే దగ్గరగా చూస్తే ఎలా ఉంది, చాలా టైనీ పార్టికల్స్ అన్నీ కనిపిస్తున్నాయి కదా. అంటే ఏంటి అర్థమైంది, ఈ పార్టికల్స్తో తయారైంది అంటే ఇదేంటి, శాండ్ ఒక మ్యాటర్ అంటున్నాం, ఈ మ్యాటర్లో ఏమున్నాయి, చాలా టైనీ పార్టికల్స్ ఉన్నాయి కదమ్మా. సో ఇదండి పార్టికల్స్ గురించి. అంటే పార్టికల్స్కి అంటే మ్యాటర్ అంటే దేంతో తయారవుతుందండి, చాలా స్మాల్ పార్టికల్స్తో తయారుంటుంది. అర్థమైందమ్మా, మ్యాటర్ అనేది దేంతో తయారై ఉంటుందమ్మా, స్మాల్ పార్టికల్స్ ఆర్ టైనీ పార్టికల్స్తో తయారై ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు పెన్ కానీ ఏదైనా తీసుకోండి, ఏదైనా మీకు నార్మల్గా చూస్తే స్మూత్గా అనిపిస్తుంది, మీరు చూసిన బుక్ కూడా మీకు స్మూత్గానే అనిపిస్తుంది, కానీ ఒక మైక్రోస్కోప్తో అబ్జర్వ్ చేస్తేనే మీకు అందులో ఎలా ఉంటుంది ఇప్పుడు అనేది మీకు తెలుస్తుంది అనమాట. మైక్రోస్కోప్ ఆర్ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఇలాంటి వాటితో చూస్తే మీకు అందులో ఎలా ఉన్నాయి, టైనీ పార్టికల్స్ అనేవి ఉన్నాయా లేవనేది కనిపిస్తుంది. సో మ్యాటర్ అంటే ఏంటి, దేంతో తయారవుతుందండి, చాలా టైనీ పార్టికల్స్తో ఆర్ స్మాల్ పార్టికల్స్తో తయారవుతుంది. అండ్ మీకు తెలుసు కదండి, గ్యాస్ ఉంది. ఇప్పుడు గ్యాస్ని మీరు చూడగలరా, చూడలేరు. ఇప్పుడు ఆక్సిజన్ మీరు చూడలేరు. కార్బన్ డైఆక్సైడ్ చూడగలరా, చూడలేరు. కానీ ఇదేంటి, ఇది మ్యాటరే కదా, ఈ గ్యాస్ అనేది కూడా ఒక మ్యాటరే కదమ్మా. కానీ ఈ ఆక్సిజన్కి ఏముంటుంది, కార్బన్ డైఆక్సైడ్కి ఏముంటుంది, వాటికి ఒక మాస్ ఉంటుంది, ఒక కొంత స్పేస్ని ఆక్యుపై చేస్తాయి, కానీ మనం చూడలేము, అంతే కదా. సిమిలర్లీ మనకి ఎలా అంటే మ్యాటర్లో కూడా పార్టికల్స్ని మనం చూడలేమండి. చూడండి అమ్మ, ఈ గ్యాస్లో ఉన్న ఇప్పుడు గ్యాస్ని చూసుకుంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇవి మనకి ఎలా కనిపించవో, అలా అని ఇప్పుడు మ్యాటర్లో కూడా పార్టికల్స్ని మనం చూడలేము. అర్థమైందండి. సో మ్యాటర్ అనేది దేంతో తయారవుతుందమ్మా, చాలా చాలా స్మాల్ పార్టికల్స్ ఆర్ టైనీ పార్టికల్స్తో తయారవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు తన యొక్క ఫిజికల్ నేచర్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పి పార్టికల్ నేచర్ ఎలా ఉంటుంది మ్యాటర్లో అని చెప్పి తెలుసుకోవడానికి, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలా ఉంటాయమ్మా, డిఫరెంట్ పార్టికల్స్తో తయారవుతుంటాయి. ఇప్పుడు మ్యాటర్ అనేది ఏంటంటే ఒకే పార్టికల్ ఉన్నది కదా, చాలా చాలా డిఫరెంట్ పార్టికల్స్తో తయారవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఒక చిన్న ప్రాక్టికల్ అమ్మ, దాని గురించి తెలుసుకోవడానికి ఏం లేదు. ఇక్కడ ఏం తీసుకున్నా అంటే ఒక ఎన్ని బీకర్స్ తీసుకున్నామో 5 బీకర్స్ తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బీకర్ ఉంది కదా, ఫస్ట్ బీకర్లో నేను ఏం చేశాను అంటే 10 ml వాటర్ని వేసానమ్మా. ఫస్ట్ బీకర్లోని 10 ml వాటర్ని వేసాను. 10 ml వాటర్ని వేసాక నేను ఏం చేశానంటే పొటాషియం పర్మాంగనేట్ అనేది తీసుకున్నాము. ఏం తీసుకున్నానండి, పొటాషియం పర్మాంగనేట్ని తీసుకున్నాను. అందులో ఎంత తీసుకున్నాను అంటే జస్ట్ ఒక క్రిస్టల్ తీసుకున్నానమ్మా. ఒక క్రిస్టల్ని పొటాషియం పర్మాంగనేట్ నుండి ఒక క్రిస్టల్ని తీసుకున్నాను. ఒక క్రిస్టల్ తీసుకొని ఇందులో వేసేసానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం తీసుకున్నాం, ఒక బీకర్ తీసుకున్నాం. ఒక బీకర్లో ఏం చేసామంటే 10 ml వాటర్ని వేసాం. ఆ 10 ml వాటర్ని వేసాక ఏం చేసామండి, పొటాషియం పర్మాంగనేట్ని తీసుకున్నాం కదా. ఈ పొటాషియం పర్మాంగనేట్ని తీసుకున్నాక ఏం చేశానంటే దాంట్లో నుండి అంటే పొటాషియం పర్మాంగనేట్లో ఒక క్రిస్టల్ మాత్రమే తీసుకున్నా అండి.
క్రిస్టల్ని ఏం చేశానంటే జస్ట్ ఒక క్రిస్టల్ని మాత్రం ఈ బీకర్లో వాటర్తో ఉన్న బీకర్లో వేసేసామన్నమాట. అయితే ఆ పొటాషియం పర్మాంగనేట్కి ఎలా అంటే దానికి పింకిష్ వైలెట్ కలర్ ఉంటుందండి. పొటాషియం పర్మాంగనేట్కి ఏ కలర్ ఉంటుందమ్మా? పింకిష్ వైలెట్ కలర్ అనేది ఉంటుందండి. అది గుర్తుంచుకున్నామా? ఏ కలర్ ఉంటుందంటే పింకిష్ వైలెట్ ఉంటుంది. కాబట్టి మీరు బీకర్లోకి ఎప్పుడైతే ఒకదాన్ని వేసారో అప్పుడు ఏమవుతుందంటే అది ఒక జస్ట్ వైలెట్ పింక్ కలర్లోకి చేంజ్ అవుతుందండి. చూసారు ఇక్కడ మీకు వైలెట్ పింక్లో కనిపిస్తుంది కదా. ఎందుకు అలా కనిపిస్తుందంటే మీరు ఆల్రెడీ పొటాషియం పర్మాంగనేట్ నుండి ఒక క్రిస్టల్ని వేశారు. దానికి నేచర్ ఏంటి? దానికి అది ఎలా కలర్ ఉంటుందంటే పింకిష్ వైలెట్ కలర్లో ఉంటుంది. కాబట్టి మీకు ఇక్కడ ఇది ఎలా మారిందమ్మా అంటే వైలెట్ పింక్గా మారిందండి. అర్థమవుతుందమ్మా చెప్తున్నది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బీకర్ తీసుకుని అందులో కొంత వాటర్ వేసుకున్నాం. ఎంత వాటర్ వేసుకున్నారు? జస్ట్ ఒక 10 ml వాటర్ని జస్ట్ వేశారు. 10 ml వాటర్ని వేసాక ఏం చేశారు? జస్ట్ ఒక క్రిస్టల్ని దేని నుంచి తీసుకున్నారంటే పొటాషియం పర్మాంగనేట్ నుండి ఒక క్రిస్టల్ తీసుకున్నారు. ఒక క్రిస్టల్ తీసుకొని బీకర్లో వేసేసాక ఏమైంది? ఆ పొటాషియం పర్మాంగనేట్కి ఏ కలర్ ఉంటుందని చెప్పాను? పింకిష్ వైలెట్ ఉంటుందని చెప్పాను. కాబట్టి ఈ వాటర్ కలర్ ఎలా మారుతుందంటే జస్ట్ వైలెట్ పింక్లోకి మారుతుందమ్మా. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంకో బీకర్ తీసుకోండి. ఇంకో బీకర్ తీసుకున్నాక ఇప్పుడు ఏం చూస్తున్నామా? నెక్స్ట్ ఇంకో బీకర్ తీసుకున్నాం. ఇంకో బీకర్లో ఏం చేసామంటే నెక్స్ట్ ఇంకో బీకర్లోని జస్ట్ 9 ml వాటర్ని తీసుకోండి. బీకర్లోని ఏం చేశారండి? 9 ml వాటర్ని తీసుకున్నాం. ఇందాకైతే 10 ml వాటర్ని తీసుకున్నాం. ఇప్పుడు ఎంత తీసుకున్నామండి? 9 ml వాటర్ని తీసుకున్నాం. ఈ 9 ml వాటర్ని తీసుకున్నాక ఏమైందంటే ఇందులో నుంచి 1 ml చూడండి. ఇందులో నుంచి 1 ml ఇది ఆల్రెడీ ఉంది కదమ్మా. ఫస్ట్ ఆల్రెడీ ఒక వైలెట్ పింక్లోకి వచ్చింది కదా, చేంజ్ అయింది కదా. అందులో నుంచి 1 ml అనమాట దీంట్లోకి యాడ్ చేసామండి. అర్థమవుతుందమ్మా చెప్తున్నది? సెకండ్ దాంట్లో ఏం తీసుకున్నాం? జస్ట్ ఒక 9 ml వాటర్ని తీసుకున్నాం. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఎంత ఉంది? 10 ml వాటర్ ఉంది. సో 10 ml నుండి 1 ml వాటర్ని ఇందులోకి వేసేసామండి. ఇప్పుడు ఎంత తీసుకున్నా? 9 ml వాటర్ తీసుకున్నా. ఈ 10 ml నుంచి 1 ml వాటర్ని ఇందులోకి వేసాం. సో టోటల్గా దీని వాల్యూమ్ ఎంత అవుతుందమ్మా? 1 ml మనం తీసుకుంది 9 ప్లస్ వేసింది 1. టోటల్గా దీనికి ఎంత ఉన్నట్టు? 10 ml వాల్యూమ్ ఉన్నట్టు, అంతే కదా. కాకపోతే ఇది కూడా ఏమైందంటే పింక్ కలర్లోకి చేంజ్ అయిందమ్మా. ఎందుకు చేంజ్ అయింది మనం తర్వాత మాట్లాడితే. ఇది కూడా ఎలా చేంజ్ అయిందంటే కొద్దిగా కలర్ తగ్గింది, కానీ అది కూడా వైలెట్ పింక్లోకి చేంజ్ అయింది. ఇది సెకండ్ దాని మ్యాటర్. నెక్స్ట్ థర్డ్ బీకర్లో కూడా అంతేనండి. సేమ్ ఈ ప్రాసెస్ అలా 5 బీకర్స్ వరకు కంటిన్యూ అవుతుంటుంది. 9 ml వాటర్ని మళ్ళీ తీసుకున్నాం. మళ్ళీ సెకండ్లో నుంచి 1 ml ఇందులోకి వేసామండి. సేమ్ సెకండ్ దానికి ఎలా చేసాము? సెకండ్ దానికి 9 ml తీసుకొని ఫస్ట్ దాని నుంచి 1 ml వేసాం. ఇప్పుడు థర్డ్ దానికి కూడా అంతే. 9 ml వాటర్ తీసుకొని సెకండ్ బీకర్లో నుంచి 1 ml వేసామండి వాటర్ని. సో టోటల్గా దీని వాల్యూమ్ కూడా ఎంత? 10 ml అనమాట. సో అలా కంటిన్యూ చేస్తాం. ఫోర్త్ బీకర్కి అంతేనండి. దీనికి 9 తీసుకుంటాం, ఇందులోంచి 1. సో ఇలా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేస్తాం. ఈ 5 బీకర్స్ వరకు ఇలా అయింది కదమ్మా. సో ఫస్ట్ దాంట్లో చూస్తే కలర్ అనేది మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. వైలెట్ పింక్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సెకండ్ దానికి చూసుకుంటే మీకు కొద్దిగా తగ్గుతుంది. థర్డ్ దానికి ఇంకా తగ్గుతుంది. ఫోర్త్ దానికి ఇంకా, ఫిఫ్త్ దానికి ఇంకా తగ్గిపోతుంది. ఇలా తగ్గిపోతుంది కదా. అసలు ఇక్కడ ఏం జరిగిందండి? అసలు ఇలా ఎందుకు పొటాషియం అసలు ఇక్కడ ఎందుకు ఈ వైలెట్ పింక్ కలర్ అనేది అలా తగ్గుతూ వచ్చింది? ఫస్ట్ ఉన్నట్టు లాస్ట్లో ఎందుకు రాలేదు? దీనికి రీజన్ ఏంటి అంటే చూడండి, అసలు ఇక్కడ ఏం జరిగిందంటే డైల్యూషన్ జరిగిందమ్మా. ఇక్కడ ఏమైందంటే డైల్యూట్ అయింది. పొటాషియం పర్మాంగనేట్ ఉంది కదా, అది ఏమైంది? ఇందులోకి వేసాం. దీని నుండి దీనిలోకి అలా జస్ట్ అంటే ఈ వాటర్లో ఏమైంది? డైల్యూట్ అయింది. దీన్ని మళ్ళీ ఇందులోకి వేసాం. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందండి? డైల్యూషన్ జరిగింది. వరుసగా జరిగింది కదా. సో వరుసగా జరిగిందంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఏం జరిగిందంటే సక్సెసివ్ డైల్యూషన్ జరిగిందనమాట. వరుసగా జరగడానికి ఏమంటామంటే సక్సెసివ్. సో సక్సెసివ్ డైల్యూషన్ అనేది జరిగిందండి. అలా జరగడం వల్ల అక్కడ ఏమైంది? కలర్ అనేది తగ్గుతూ ఉందన్నమాట. అర్థమవుతుందండి? సో కలర్ ఇక్కడ ఫస్ట్ దాంట్లో చూసుకుంటే అలా కలర్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఫస్ట్ వేసిన క్రిస్టల్లో చాలా స్మాల్ పార్ట్, కానీ ఇలా ఎందుకు తగ్గుతుంది అంటే చూడండి, మనం ఏం వేసాం? ఇందులో పొటాషియం పర్మాంగనేట్ నుండి ఒక క్రిస్టల్ మాత్రమే వేసాం కదండి. చాలా క్రిస్టల్స్ వేలే, ఓన్లీ 1 క్రిస్టల్ వేసాం. ఆ 1 క్రిస్టల్ని వేసినప్పుడు ఆ 1 క్రిస్టల్లో ఏముంటాయంట? చాలా టైనీ పార్టికల్స్ ఉంటాయటండి కాదు, ఉంటాయి. చూడండి 1 ml ఇక్కడ నుండి ఏం తీసుకున్నాం? 1 క్రిస్టల్ తీసుకున్నాం. 1 క్రిస్టల్ ఇందులో వేసాం కదా. ఏ క్రిస్టల్? అది పొటాషియం పర్మాంగనేట్. ఆ 1 క్రిస్టల్లోని ఏముంటాయంటే చాలా స్మాల్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి. అర్థమవుతుందమ్మా చెప్తున్నది? చాలా పార్టికల్స్, చాలా టైనీ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అలా ఉండడం వల్ల ఏమవుతుంది? ఓన్లీ జస్ట్ ఒక్క స్మాల్ డ్రాప్ అంటే అది వేరు, కానీ అందులో చాలా పార్టికల్స్ ఉండడం వల్ల ఇందులోకి వెళ్ళినప్పుడు కలర్ మారింది. అలా ప్రతి దాంట్లో కూడా నార్మల్ కలర్ కన్నా కలర్ అనేది చేంజ్ అయింది. కానీ కలర్ యొక్క ఇంటెన్సిటీ ఏమైందమ్మా? తగ్గుతూ ఉంది. కలర్ యొక్క ఇంటెన్సిటీ అనేది
తగ్గుతుంది, కానీ కలర్ అయితే కనిపిస్తుంది, కానీ దాని యొక్క ఇంటెన్సిటీ ఏమవుతుంది, తగ్గుతుందండి. ఇది జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ దేనికంటే పార్టికల్స్ గురించి అండి. అంటే పార్టికల్స్ ఉన్నాయా లేదా అని చెప్పి. మ్యాటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ పార్టికల్స్ అంతే కదా, టైనీ పార్టికల్స్. అంటే ఆ పార్టికల్స్ అసలు ఉన్నాయా లేవా అని చెప్పి స్మాల్ ఎక్స్పెరిమెంట్ అండి. ఏం చేసామంటే ఫస్ట్ ఒక బీకర్లోని కొంత వాటర్ తీసుకున్నాం, అందులో ఒక్కొక్క పొటాషియం పర్మాంగనేట్ ఒక్కొక్క క్రిస్టల్ని మాత్రమే వేసాము. తర్వాత దాని నుండి దీనికి, దాని నుండి దానికి అలా అలా వాటర్ని జస్ట్ మారుస్తూ ఉన్నాం కదండి. ఒక్కొక్క మిల్లీ లీటర్ చొప్పున వేస్తూ ఉన్నాం ప్రతి దానిలోని. వేసేటప్పుడు ఫస్ట్ దాంట్లో ఉన్న కలర్, సెకండ్ దాంట్లో ఉన్న కలర్ అలా అలా ఒక్కొక్కటి ఏమవుతుందంటే డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. అక్కడ వైలెట్ పింక్ అనేది చివరికి ఇంకా లైట్ కలర్ అయిపోతుంది. ఇలా ఎందుకు కలర్ ఇంటెన్సిటీ తగ్గుతుంది, అసలు ఎందుకు కలర్ వచ్చిందో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే, ఇక్కడ క్రిస్టల్ వేసాం కదమ్మా, ఆ క్రిస్టల్ ఏముంటాయంటే చాలా స్మాల్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. అలా ఉండడం వల్లనే మీకు ఈ కలర్ అనేది ప్రతి దాంట్లో కనిపిస్తుంది, కాకపోతే లైట్గా కనిపిస్తుంది. అర్థమైందమ్మా? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎక్కువ పార్టికల్స్ ఉన్నాయి, ఇందులోంచి జస్ట్ ఒక కొంత అమౌంట్లో తీసుకున్నా కాబట్టి కొద్ది కలర్ తగ్గుతుంది. అలా అలా చివరికి వెళ్ళేసరికి కలర్ అనేది తగ్గిపోతుందండి. ఇది పార్టికల్స్ ఉన్నాయా లేవా అని చెప్పడానికి ఒక స్మాల్ ఎక్స్పెరిమెంట్ అమ్మా. నెక్స్ట్ చూద్దాం. ఇదే అండి, ఇక్కడ మొత్తం ఇచ్చింది ఇదంతా ఇదేనమ్మా. మ్యాటర్ అంటే ఏంటి, అది దేంతో మేడ్ అయ్యింది. నెక్స్ట్ ఇదంతా దాని గురించేనండి. సపోజ్ ఇంకొక స్మాల్ పాయింట్ ఏంటి అంటే, మీకు ఒక వాటర్ తెలుసు కదా మనకి, అందులో టైనీ ఒక చిన్న వాటర్ డ్రాప్లెట్ని తీసుకున్నాము. చిన్న వాటర్ డ్రాప్లెట్ని తీసుకుంటే అందులో ఎన్ని ఉంటాయంట, 10^21 స్మాల్ పార్టికల్స్ ఉంటాయంటండి. చూడండి, వాటర్ అంటేనే చిన్న కనిపిస్తాయి అవి. అందులో ఒక్క డ్రాప్లెట్ని, జస్ట్ ఒక్క వాటర్ డ్రాప్లెట్ని తీసుకుంటే ఒక్క వాటర్ డ్రాప్లెట్ అనేది ఎంత అనిపిస్తుంది, చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందులో ఎన్ని పార్టికల్స్ ఉంటాయంట, ఎన్ని టైనీ పార్టికల్స్ ఉంటాయంట, 10^21 అంటే చూడండి, ఇమేజిన్ చేయండి ఎన్ని పార్టికల్స్ ఉంటాయో. 10^5 అంటేనే చాలా ఈక్వల్, అంటే 10^21 అంటే ఎన్ని పార్టికల్స్ ఉంటాయి కదమ్మా. సో వాటర్ డ్రాప్లెట్ అనేది చిన్నది, అందులో ఇంకా చాలా పార్టికల్స్ అనేవి ఉన్నాయండి. సో దీన్ని ఎలా చూస్తాము, సపోజ్ మనకి నార్మల్గా అయితే ఇవన్నీ కనిపించవమ్మా ఈ టైనీ పార్టికల్స్ని. కన్వెన్షనల్ మైక్రోస్కోప్ అని ఉంటుంది, అంటే అది బ్యాక్టీరియా కానీ అలాంటివి ఉన్నాయో లేవో చూడడానికి కన్వెన్షనల్ మైక్రోస్కోప్ అని యూజ్ చేస్తారు. కానీ అవి యూజ్ చేసిన ఇవి కనిపెడవమ్మ. ఇవి ఎలా యూజ్ చేస్తారంటే, జస్ట్ ఒక మైక్రోస్కోప్ ఉంటుంది వీటి కోసం, స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్ అని చెప్పి STM అని అంటారు. STM స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్ అని ఉంటుంది. దీని ద్వారా ఇలాంటివి మనం ఐడెంటిఫై చేయొచ్చు అండి. సో దేనికి యూజ్ చేస్తారంటే, ఈ STM అనే దాన్ని ఈ స్మాల్ పార్టికల్స్ని చూడటానికి యూజ్ చేస్తారండి. ఇలాంటి వాటికి దీన్ని యూజ్ చేస్తారు, STM స్కానింగ్ టన్నలింగ్ మైక్రోస్కోప్ అని. సో అర్థమైంది కదమ్మా, ఇప్పుడు వరకు ఏం నేర్చుకున్నారు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, ఇంకోటి కూడా అర్థమవుతుంది. పెన్సిల్ తీసుకున్న పెన్సిల్కి అక్కడ పైన టిప్ ఉంటుంది కదమ్మా, దాన్ని ఇప్పుడు ఈ టిప్ని అబ్జర్వ్ చేసాము. దేంతో అబ్జర్వ్ చేస్తున్నామండి, ఇక్కడ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ ఉంది కదా, ఈ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో ఈ టిప్ని కనుక అబ్జర్వ్ చేస్తే చాలా టైనీ పార్టికల్స్ కనిపిస్తున్నాయి కదండి. చూడండి ఎన్ని టైనీ పార్టికల్స్ ఉన్నాయో, ఒక చిన్న ఆ పైన ఉన్న టిప్లో ఎన్ని టైనీ పార్టికల్స్ ఉన్నాయో. అలాంటిది పెన్సిల్ లోపల ఇంకెన్ని ఉంటాయో కదండి. సో ప్రతి దాంట్లో మీకు కనిపించే ప్రతి దాంట్లో చాలా టైనీ పార్టికల్స్, స్మాల్ పార్టికల్స్ అనేవి ఉంటాయండి. సో మ్యాటర్ అంటే ఏంటమ్మా, అది చాలా పార్టికల్స్తో తయారవుతుంది అనేది మ్యాటర్ అంటే ఒక డెఫినేషన్ అండి. సో ఇంతవరకు చూసాం కదా. నెక్స్ట్ మీ ముందుకి దేంతో వస్తానంటే, చూడండి ఇక్కడ కూడా అంతే, సాలిడ్లో చూడండి ఎన్ని టైనీ పార్టికల్స్ ఉన్నాయో, అలా లిక్విడ్లో కూడా, జస్ట్ గ్యాసెస్లో కూడా జస్ట్ నార్మల్ ఇమేజ్ అండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పార్టికల్స్ అంటే ఏంటి, వాటి మధ్య స్పేస్ ఉంటుందా లేదా, అలానే అవి కంటిన్యూస్లీ మూవ్ అవుతాయా లేదా, ఒకదానికోటి అట్రాక్ట్ అవుతాయా లేదా పార్టికల్స్ అనేది. ఇదంతా నెక్స్ట్ రేపు చేస్తా అండి ఈ వీడియో, ఎందుకంటే మీకు ఇంకా RRB గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ ఇంకా రిలీజ్ చేయలేదు 2 days నుంచి. సో నెక్స్ట్ వీడియోతో RRB గ్రూప్ డి ప్రీవియస్ పేపర్స్ నెక్స్ట్ టాపిక్తో మీ ముందుకు వస్తానండి. సో ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. నెక్స్ట్ మళ్ళీ కెమిస్ట్రీ రేపు చేస్తున్నా. టేక్ కేర్.